90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మెడిటేషన్ గురించి మాట్లాడినప్పుడు చక్రాస్, వాటి కలర్స్ అని కూడా మీరు చెప్పారు. అసలు నిజంగానే చక్రాస్కి కలర్స్ ఉంటాయా? ఉంటే వాటి ఇండికేషన్ ఏంటి? ఆ కలర్స్ వల్ల మెడిటేషన్కి కలర్స్కి ఉన్న సంబంధం ఏంటి? మనకి విశ్వకాంతి, విశ్వశక్తి అనేది మనలో ప్రవేశిస్తుందంటే ఇది మన శరీరంలో ప్రవేశించగానే షట్ చక్రాలకి డివైడ్ అయిపోతుంది. అంటే విబ్జిఆర్ లైట్ డిస్పర్సెస్ ఇంటూ 7 కలర్స్, రెయిన్బో కలర్స్. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. అంటే ప్రతి ఒక్క లైట్కి కూడా కొంత ఎనర్జీ ఉంది, కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సైన్స్లో మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి, ఆ కలర్ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి మన వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వైబ్రేషన్స్ మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనలో ఉన్నటువంటి ఈ షట్ చక్రాలకు కూడా మన సహస్రాల స్థితి అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇది వైలెట్ కలర్లో ఉంటుంది. అంటే మనిషి అన్నిటినీ మించి, అన్నిటినీ కూడా దాటుకొని తనను తాను క్షుణ్ణంగా తెలుసుకొని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా వచ్చినప్పుడు, వికసింపచేసినప్పుడు అది వైట్ కలర్లో 1000 రేకులు కలిగినటువంటి ఒక పద్మంలా వికసిస్తుంది. అంటే కంప్లీట్, ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా, ఒక ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తిగా తెలుసుకోవాలనంటే అతని సహస్రారం యాక్టివేట్ అవుతుంది. వైలెట్ కలర్ కాస్త వైట్ కలర్గా మారిపోతుంది అనమాట. వైట్ కలర్ ఈజ్ ద డిస్పర్షన్ ఆఫ్ 7 కలర్స్. అలాగే గ్రీన్ కలర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఈ గ్రీన్ కలర్ ఏంటంటే హార్ట్ చక్ర. ఒక ప్రశాంతమైనటువంటి జీవితం, కృతజ్ఞతాభావం. మనిషిలో ఎప్పుడైతే కృతజ్ఞతాభావము మరియు క్షమాగుణము ఇవి 2 ఉంటాయో ఆ మనిషి చాలా ఎదుగుతాడు. మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చెప్పుకోవడము, మనం పొందుతున్న ప్రతి దానికి కృతజ్ఞత తెలియచేయటము, మన లైఫ్లో మనం ఏమైతే సాధించామో అన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఇప్పటి వరకు ఏం సాధించామో, ఇకపైన ఏమి సాధించాలనుకుంటున్నామో దానికి మనం కృతజ్ఞత చెప్పడం ద్వారా కూడా మనిషిలో ఎదుగుదల అనేది ఉంటుంది. దానికి ఇండికేషనే గ్రీన్ కలర్. మనం హాస్పిటల్స్లో కానీ మొక్కల దగ్గర కానీ ఎప్పుడైనా సరే చూడండి, ఇట్ అబ్జార్బ్స్. లైట్ అనేది బాగా ఉంటుంది అన్నట్టు, ఫోకస్ అనేది బాగా ఉంటుంది అన్నట్టు. సో మన మనసుకి, మన హార్ట్ చక్రకి చాలా క్లోజ్గా మన ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ని మనం ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే మన యొక్క హార్ట్ చక్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కొన్ని కలర్స్, పర్టికులర్గా గ్రీన్ కలర్, అలాగే మన యొక్క మూలాధారం రెడ్ కలర్ అని చెప్తాము. అంటే మనిషి తన భయాన్ని తొలగించుకోవడానికి ఈ ఫ్రీక్వెన్సీ సరిపోతుంది. అలాగే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేయడానికి ఆరెంజ్ కలర్ ఎనర్జీ సరిపోతుంది. అంటే అవి వేసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో అటువంటి ఫ్రీక్వెన్సీస్ రావాలన్నమాట. ఆ విధమైనటువంటి ఫీలింగ్స్ తాను తెచ్చుకోగలగాలి. మణిపూరకంలోకి వచ్చేటప్పటికి ఎల్లో కలర్ ఎనర్జీని ఇంటేక్ చేయడానికి కానీ, హార్ట్ చక్రాల్లోకి గ్రీన్, విశుద్ధి చక్రంలోకి బ్లూ అండ్ త్రికుటి చక్రంలోకి ఇండిగో కలర్. ఇలాగా ప్రతి కలర్కి కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఎనర్జీస్, దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీక్వెన్సీస్. సో వాటితో మనం పోల్చుకున్నట్లయితే మన శరీరంలోని ప్రతి అణువు కూడా ఆ విధంగా స్పందించడం జరుగుతుంది. మనం కొన్ని కలర్స్కి కొన్ని ఎమోషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి, కొన్ని కలర్స్ మనకి బాగా సెట్ అవుతుంటాయి, కొన్ని కలర్స్ చూడగానే మనం రియాక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంటాయి అన్నమాట. దిస్ ఆల్ షుడ్ బి హ్యాపెన్ మన చక్రాస్లో ఉన్నటువంటి గుణగణాల వల్ల జరుగుతూ ఉంటాయి. అంటే చక్రాస్ అంటే మనకి అక్కడ ఏదో రొటేట్ అవ్వడం అనేది కాదు, అక్కడ దాని యొక్క నేచర్ అదొక ఎనర్జీ సెల్. ఆ సెల్కి ఎనర్జీ ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది ఆ కలర్స్ వేసుకోవడం ద్వారా. అందుకనే కలర్స్ అనేవి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆ విశ్వశక్తి మనలో ప్రవేశించినప్పుడు అని మనం అనుకున్నప్పుడు, కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆ విశ్వశక్తి మనలో వస్తున్నట్టుగా మనం భావించినప్పుడు నిజంగా యూ విల్ హ్యావ్ ఎ గుడ్ సైన్, గుడ్ ఫీలింగ్స్ అన్నమాట. ఆ ప్రతి దానిని కూడా మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. కాబట్టి కలర్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెడిటేషన్ అనమాట. సో మనం అందుకని చక్రాస్ చెప్పేటప్పుడు రెడ్ కలర్ బ్లింక్ అవుతున్నట్టుగా, రెడ్ కలర్ని మనం తీసుకుంటున్నట్టుగా, రెడ్ కలర్తో మన ఎనర్జీతో మనం ట్రావెల్ చేస్తున్నట్టుగా మనం భావించినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి వర్క్డ్ అవుట్. దానికి తగినట్టుగానే మన ఫుడ్ కూడా మనం
మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. అలా మెయింటైన్ చేసినప్పుడు అది మనకి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అలాగే మనం ఇండిగో కలర్ అని చెప్పాం, అంటే త్రికుటి చక్రం దగ్గర. ఈ త్రికుటి చక్రం దగ్గర మనకి ఎనర్జీ అనేది చాలా ఉంటుంది. ఇది మెయిన్గా మనలో కాన్సన్ట్రేషన్ పెంచుతుంది అనమాట. అంటే మనం ఏది కావాలనుకుంటున్నామో దానికి తగినటువంటి ఎనర్జీని మనము మన త్రికుటి చక్రం నుంచి పొందుతూ ఉంటాము. సో ఈ త్రికుటి చక్రంలోని అంటే మన ఆజ్ఞా చక్రము అని అంటారు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ ఎనర్జీని తీసుకోగలుగుతున్నామో, ఆ విశ్వశక్తిని మనం తీసుకోగలుగుతుంటాము, అప్పుడు ఎనర్జీస్ మరింత పెరగడం అనేది అవకాశం చాలా ఉంటుందండి. సో మరి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ చెయ్యాలి అనుకునే వాళ్ళు, బిగినర్స్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సిరి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మెడిటేషన్లో కూడా మనకు చాలా స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏంటి అనేది మనం కూర్చోగలుగుతున్నామా లేదా, మన ఆలోచనని కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా, మన ఆలోచన నుంచి మన భావాలను మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా లేదా, ప్రతిదీ కూడా ఒక్కొక్క స్టేజ్ వైజ్గా వెళ్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం 24 మండలమ్స్ కంప్లీట్ చేసి 25th మండలంకి మనం ఎంటర్ అయ్యాము. అయితే ఈసారి మాత్రం ఏంటంటే కలర్స్ని బట్టి మనలో ఉన్నటువంటి చక్రాస్ అవి ఎలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, ఆ స్టేజెస్ వచ్చేటప్పటికి మన కంప్లీట్ మన యొక్క శరీరం అంతా కూడా మన ఆధీనంలో, మన మనసు మన ఆధీనంలోని, మన బుద్ధి మన ఆధీనంలో ఉండే విధంగా మెడిటేషన్ చేయాలన్నది. Jan 25th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. మార్నింగ్ 2 బ్యాచెస్ ఉంటాయి, నైట్ ఒక బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ 3:50 to 4:40 ఒకటి, 4:45 to 5:30 ఒకటి. సో నైట్ అలాగే 9:30 to 10 వరకు ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతుందమ్మని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీ లైఫ్ మీ చేతుల్లో ఉందే, మీకు నచ్చినట్టుగా లీడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో దానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ చేయాలి అనుకుంటున్నాను, ఇనిషియల్గా అయిన వాళ్ళైనా కావచ్చు, లేదు ఇప్పుడే మొదలు పెడుతున్నాను అనుకునే వాళ్ళైనా, లేదు నాకు ప్రాక్టీస్ ఉంది బట్ స్టిల్ ఇంకా ఇందులో ఎక్స్పర్ట్ అయ్యి నా గురించి నేను తెలుసుకోవాలి అనుకున్న ఎవరైనా కూడా మెడిటేషన్ క్లాస్ అయితే ఉండబోతుంది. మరి మీరు ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.